కరెంట్ వచ్చేసింది. చేశాను, స్టార్ట్ చేశా. శుభోపనరావు హరి ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 142వ పాఠము 22/5/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంతుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
స్టాంజా 1 లో ఉన్నాం. దానికి సంబంధించి 7వ శ్లోకం వ్యాఖ్యానము తెలుసుకుంటూ ఉండగా దాంట్లో ది ఐ ఆఫ్ డాంగ్మా 3వ కన్ను సంబంధించి విషయం వచ్చింది. దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. Here again there is a threefold set of systems. The failure of any one of which would result in the collapse of the physical body. 3 విభాగాలుగా మన శరీర వ్యవస్థ ఉంది. దేహ వ్యవస్థ 3 భాగాలుగా ఉండి ఆ 3 భాగాల్లో ఏది సరిగా పనిచేయకపోయినా ఈ భౌతిక దేహము నశించిపోతుంది. Namely, the voluntary or cerebrospinal system representing the nervous system which is under the control of the will. నియంత్రిత వ్యవస్థ ఇది. మనకి అంటే ఎవరైతే ఈ దేహాన్ని నడపడానికి వచ్చారో, ఈ దేహాన్ని నడుపుతూ ఉన్నవాళ్ళు ఒకళ్ళు, ఆ దేహాన్ని నడుపుతూ ఉన్న వాళ్ళని, అనేకత్వంలో ఉన్న వాళ్ళని ఏకత్వానుభూతికి తీసుకెళ్ళటానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు. అలా 2 ఉన్నారు ఇప్పుడు ఇక్కడ దేహంలో. దేహాత్మ, జీవాత్మ ఉంటారు. సరే, పరమాత్మ ఎట్లాగూ ఆ 3వ వాడు ఎలాగూ ఉంటాడు. వాడు లేకుండా అసలు ఏదీ లేదు కాబట్టి 3 ఆత్మలు ఉన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ మనకి. దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇప్పుడు ఈ దేహాత్మ ఏమైందంటే 3 భాగాలుగా ఉంది. తన యొక్క ఆధిపత్యంలో కొన్ని పనులు జరుగుతూ ఉండగా తన యొక్క సంకల్పం ద్వారా అది వాలంటరీ సిస్టమ్ గా ఉంది. సెరెబ్రోస్పైనల్ సిస్టమ్. The involuntary or sympathetic system consisting of all the bodily functions which are not under the control of the will. ఈ అంటే దేహాత్మ యొక్క అధీనంలో లేకుండా అనియంత్రిత కండరము, అనియంత్రిత వ్యవస్థ ఒకటి ఉంది. దానంతటిగా అది పనిచేసేది. అంటే దాన్ని నియంత్రించేది ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని నుంచి అది నియంత్రింపబడుతూ ఉంటుంది. అంటే అనియంత్రిత అంటే ఇక తన ఇష్టం వచ్చినట్టు పనిచేయటం అన్నట్టు కాదు. అది కూడా నియంత్రితంగానే ఉంటుంది. కాకపోతే దేహాత్మ కాకుండా ఈ మొత్తానికి సంబంధించిన ఆత్మ ఏదైతే ఉందో అది దాని యొక్క నియంత్రణలో ఇది ఉన్నది. మొత్తానికి సంబంధించిన ఏదైతే ఉందో దాని యొక్క నియంత్రణలో ఒక సిస్టమ్ ఉంది, ఒక విభాగం. అవి గుండె కొట్టుకోవటం, ఊపిరి తీసుకోవటం, ఇలా కొన్ని కార్యకలాపాలన్నీ. ఇంకా మూడో విభాగం ద ఎండోక్రైన్ సిస్టమ్. అంటే దేహానికి కావలసినటువంటి ప్రాణశక్తిని అందజేసేది. దేహంలో ఉన్నటువంటి అనేక భాగాలు, శరీర భాగాలు తమ విద్యుత్ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించేటట్టు చేయించేది అయినటువంటి ఒక వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్, వినాళ గ్రంథుల వ్యవస్థ. కంపోజ్డ్ ఆఫ్ 12 గ్లాండ్స్, ప్రధానంగా 12 గ్రంథులు ఉన్నాయి. ఇంకా ఉపగ్రంథులు చాలా ఉన్నాయి వాటి అధ్యయనంలో. 12 glands which discharge their vital secretions directly into the blood stream. ఎందుకంటే రక్తము ప్రధానమైనది. ఈ రక్తమే మొత్తం అన్ని అవయవాలకి చిట్ట చివరి జీవకణం దాకా, ఆ సెల్ భాగం దాకా అది వెళ్ళి దానికి అది అందజేసి అది పనిచేసేటట్టుగా చేస్తుంటుంది రక్తం అనేది. అందువల్ల ఆ రక్తంలోకి స్రవిస్తూ ఉంటాయి వినాళ గ్రంథుల నుంచి స్రావాలు. స్రవింపచేసి ఆయా పనులన్నీ అవి నిర్వర్తించేటట్టుగా. ఇప్పుడు బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉంది, అది నార్మల్ రేంజ్ లో ఉంది అంటారు. 120/80 అంటే నార్మల్ రేంజ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అట్లాగా ఉంచగలిగింది ఏది అంటే దానికి సంబంధించిన గ్లాండ్ ఒకటి
అది దాని నుంచి స్రవిస్తున్నటువంటి స్రావాలు ఆ రక్తంలో కలిసి ఆ రక్తము ఒక క్రమ పద్ధతిలో ముందుకి ప్రయాణం చేయటంలో ఒకే రకమైన ఒత్తిడితో ప్రెషర్‌తో ప్రయాణం చేయటంలో అది ఉండేటట్టుగా నిర్వహింపజేసేది ఒక గ్రంథి. ఇట్లా రకరకాలైన ఫంక్షన్స్. అండర్ ద డామినెన్స్ ఆఫ్ ద పీనియల్ గ్లాండ్. ఈ మొత్తానికి అధిపతిలాగా ఒక పీనియల్ గ్లాండ్ అన్నట్టుగా. పీనియల్ గ్లాండ్ ఏమిటని చెప్పుకుంటున్నాం? ఒకప్పటి మూడవ కన్ను. మూడవ కన్నుగా ఉన్నప్పుడు మొత్తం ఈ సమస్తానికి సంబంధించిన జ్ఞానము, దానికి అనుగుణంగా ఆ శరీర భాగాలు అవన్నీ కూడా ఉండటం. ఆ శరీరం అంటే ఇప్పుడున్న శరీరం కాకుండా ఈ బాహ్య రూపము ఈ దానికి అనుగుణంగా ఉన్న రూపాలప్పుడు. అంటే అది ఎప్పుడున్న పరిస్థితి మనకి మొదటి మూల జాతి, రెండో మూల జాతి సమయాల్లో. అప్పుడు అసలు మనకి రూపమే లేకుండా మొదటి మూల జాతికి సంబంధించి ఇంత పొగమంచు రూపంగా ప్రత్యేకమైన ఇప్పుడు మనకు ఉన్నటువంటి దేహ భాగం ఎట్లాగైతే స్థూలంగా ఘనీభవించి ఉన్నటువంటి ఆ చర్మంతో ఉన్నటువంటి ఈ రూపంతో కాకుండా ఘనీభవించినది ఏది కూడా లేకుండా ఇంత పొగమంచు రూపంగా సూక్ష్మంగా ఈథీరియల్ గా ఉన్న రూపం మొదటి మూల జాతి, రెండో మూల జాతి కూడా కొంత మేరకు. మూడో మూల జాతికి వచ్చిన తర్వాత కానీ ఆకారం ఒక సరైన ఒక క్రమబద్ధమైన ఆకారం ఏర్పడటం జరగలేదు. అప్పటికి జరిగింది. ఇదంతా మూడవ కన్నప్పుడు ఆ మూడవ కన్నే పీనియల్ గ్లాండ్ గా రూపాంతరం చెంది ఒక బఠానీ కింద పరిమాణంతో మెదడులో మధ్య భాగంలో ఉండి ఈ మొత్తానికి నడిపించేటట్టుగా అది చేసుకుందన్నమాట. ఇట్లా 3 విభాగాలతో ఉంది మన దేహ వ్యవస్థ. వాలంటరీ, ఇన్వాలంటరీ, ఎండోక్రైన్ సిస్టమ్. ఇదంతా ఇప్పుడు మనం ప్రళయ స్థితిలో ఉన్నాం. ప్రళయ స్థితిలో వీటి అవసరం లేదు. ఇదంతా చెప్పుకోవాల్సిన అవసరం. ఇవి ఎప్పుడు అవసరం అవుతాయి మనకి? మానవ పరిణామం గురించి తెలుసుకునేటప్పుడు ఆ మానవ పరిణామం ఒక్కొక్క మూల జాతి ఎట్లాగా ఆవిర్భవించింది, ఒక మూల జాతి ఇంకో మూల జాతిగా ఎలాగ పరివర్తన చెందింది, ఆ సమయంలో ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రళయ స్థితిలో ఏముంది? ఏం లేదు కదా. అయితే ఇప్పుడు ఇలాగా తెలుసుకున్నందువల్ల ఎప్పుడు ఎల్లప్పుడూ మొత్తం సమస్తము ఉంటాయి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా. అంటే అప్పుడు మొదటి మూల జాతి ఆకారం వేరుగా ఉంది. వాళ్ళకి మూడో కన్ను ఉంది. ఆ మూడో కన్ను ద్వారా వాళ్ళు చూడటం జరిగింది. ఆ దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఇవి సహజంగా ఉన్న శక్తులుగా ఉన్నవి. అవి ప్రత్యేకంగా సాధించిన శక్తులు కాకుండా అని అనుకున్నాం. ఇప్పుడు అటువంటి శక్తులు ఏమి లేవు. అవి కావాలి అంటే ప్రత్యేకంగా సాధనలు చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి, ప్రత్యేకంగా మనం పరిశ్రమ చేయాలి, తపస్సు చేయాలి. అప్పుడు కానీ అవి మేల్కోవడం జరగదు మనకి. అట్లాగని అప్పుడుది ఏదైతే ఉందో మొత్తం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మొత్తం అప్పుడు కూడా ఉంది. ఇది మనం ముందుగా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇట్లాగా రకరకాల మార్పులుగా ఉండి మనం పరిణామం జరుగుతోంది. చిన్న అణువు మొదలుకొని బ్రహ్మ దాకా, ఆ అణువే బ్రహ్మ దాకా పరిణమించి అభివృద్ధి చెందుతూ, వికాసం చెందుతూ బ్రహ్మగా మారింది అన్న వాక్యంలో అణువులో మొత్తం ఉన్నాయి. బ్రహ్మ దగ్గర ఏదైతే ఉందో, బ్రహ్మ
గా మార్పు చెందటము, వికాసం చెందటము అని అంటే అది పరిపూర్ణ స్థితి అని అంటున్నాం కదా. అద్భుతమైనది, పరిపూర్ణమైనటిది, సమస్తము ఉన్నటువంటిది అన్నట్టుగా అనుకుంటున్నాం కదా. అంటే అణువులో లేదా అది ఈ బ్రహ్మ దగ్గర ఏదైతే ఉందో అణువులో కూడా సమస్తము ఉంది, కానీ నిద్రాణ స్థితిలో ఉంది. అది క్రమక్రమంగా మేల్కొంటూ, ఆ ఎవల్యూషన్ అంటే ఏంటి? దాని పట్ల మేల్కోవటం క్రమక్రమంగా. ఎవరు మేల్కోవటం? ఈ ఆత్మకి సంబంధించి దేహాత్మ ఏదైతే ఉందో అది. ఆత్మ ఎందుకు ఆత్మ మేల్కోవటము అన్నట్టుగా ఉంది? మొత్తం సోలిడిఫై అయిపోయింది కాబట్టి, స్థూలానికి వచ్చేసింది కాబట్టి, అణువుగా మారిపోయింది కాబట్టి, ఆ అణువు దగ్గర నుంచి క్రమక్రమంగా మేల్కొంచుతూ బ్రహ్మ దాకా వెళ్తాం. కాబట్టి బ్రహ్మ, అణువు ఈ రెండిట్లో ఏదన్నా తక్కువ ఉందా? ఏదన్నా ఎక్కువ ఉందా? రెండిట్లోనూ ఎక్కువ లేదు, తక్కువ లేదు. అణువులో బ్రహ్మలో ఏముందో అణువులో అదే ఉంది. అణువు సమస్తం ఎట్లాగుందో బ్రహ్మలో కూడా అదే సమస్తము ఉంది. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఏంటంటే వికాసం పూర్తిగా వికసించింది. ఇక్కడ పూర్తిగా ముడుచుకుపోయినుంది అణువు దగ్గర, పూర్తిగా వికసించి ఉంది బ్రహ్మ దగ్గర. కానీ అక్కడ ఇక్కడ ఈ మధ్యలో ఎప్పుడు చూసినా గాని సమస్తము అట్లా మొత్తంగా వెళుతూనే ఉంది. ఇప్పుడు మన దేహ భాగాలు ఉన్నాయి, దేహం ఉంది, మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఇక్కడి నుంచి బయటికి లేచి వెళ్ళాము, ఈ మొత్తాన్ని తీసుకెళ్ళామా లేదా? మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దేహం వేరు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ దేహం వేరు అని లేదు కదా. ఈ మొత్తాన్ని తీసుకెళ్తూనే ఉన్నాం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా. పుట్టినప్పుడు మరి ఎట్లాగ ఉంది దేహము? అంటే చనిపోయేటప్పుడు దేహం ఎట్లాగైతే ఉందో అంతే దేహం పుట్టినప్పుడే ఉంది. కాకపోతే అది నిద్రాణ స్థితిలో ఉంది. అది ఆ దేహం పట్ల మేల్కొంచుతూ ఉన్నాం క్రమక్రమంగా. అలాగా వయసు పెరిగే కొంది మన దేహం పెరుగుతూ ఉంది అని అనిపించింది మనకి. కానీ అంతకు ముందే ఉంది ఆ దేహం మనకి. అంతకు ముందు ఆ దేహం ఉండడం వల్ల ఇది పెరుగుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. పెరగటం లేదు, తరగటము లేదు. మేల్కాంచటమే, దాన్ని చూస్తూ ఉండడమే. అది. ఇప్పుడు ఎల్లప్పుడూ ఒక్కటే ఉంది, ఒకటిగానే ఉంది, ఒకే రకంగా ఉంది. మరి ఇన్ని రకాలు, ఇన్ని అణువు మరి ఎన్నెన్ని రకాల మార్పులు చెందింది, ఎన్నెన్ని వికాసాలు చెందింది, ఎంత వికాసం చెందుతూ అది ప్రయాణం చేసింది. లక్షల కోట్ల సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేస్తూ బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయ్యేటప్పటికి కానీ అది బ్రహ్మగా పరిపూర్ణ స్థితికి రాలేదు. మరి ఎక్కడుంది ఈ పరిపూర్ణ స్థితి అంతా? అణువులో లేదా ఈ పరిపూర్ణ స్థితి? అణువులోనూ ఉంది ఆ పరిపూర్ణ స్థితి, కాకపోతే నిద్రాణ స్థితి. ఇప్పుడు మన వరకే ఈ దేహం, ఇప్పుడు మనకు 80 సంవత్సరాల వయసు వచ్చింది. పుట్టినప్పుడు రోజుల వయస్సు, మొదటి తల్లి గర్భం నుంచి బయటకి రాగానే ఎట్లా ఉంది దేహం, ఇప్పుడు ఎలాగుంది దేహం? పెరిగిందండి అని అంటాం. పెరగటం కాదు, దాని పట్ల మనం మేల్కొంచాం. అంటే ఈ 80వ సంవత్సరంలో ఎంత దేహం ఉందో అంత దేహం, అంటే మనం ఇక ఈ దేహాన్ని వదిలే సమయం ఆసన్నమైంది. ఆ సమయానికి ఏదైతే దేహం ఉందో అంత దేహం మనకి తల్లి గర్భం నుంచి బయటపడిన వెంటనే ఉంది. తల్లి గర్భంలోనూ ఉంది, తల్లి గర్భం నుంచి బయటపడ్డప్పుడు ఉంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని సంగతి ఏంటనేది అప్పుడు ఏకత్వానుభూతికి సంబంధించిన విషయం మనకి నెమ్మదిగా గ్రహింపులోకి వస్తుంది. ఎందుకంటే పెరగటం లేదు, తరగటము లేదు. వృక్షము ఒక విత్తనం,
విత్తనము మహావృక్షమైపోయింది అంటున్నాను. నా విత్తనమే మహావృక్షంగా ఉంది అక్కడ. దాని పట్ల మేలు కాంచటం అన్నట్టుగా మనం ఆ మహావృక్షంగా 100 సంవత్సరాల వృక్షం, చాలా గొప్ప వృక్షం అన్నట్టుగా చూస్తాం. కానీ అంతకుముందు అది విత్తనంగా ఉంది. కానీ విత్తనమే ఆ మహావృక్షము, మహావృక్షమే ఆ విత్తనము, అణువే బ్రహ్మ, బ్రహ్మే అణువు అన్నట్టుగా అది. కాబట్టి ఇప్పుడు ఈ 3 విభాగాలతో మన దేహము నడిపింపబడుతోంది. ఈ మొత్తానికి కీలకంగా పీనియల్ గ్లాండ్, ఎండోక్రైన్ సిస్టమ్. The term Deva Eye in the citation above, Divya Chakshu, literally translates the Sanskrit Devaksha, the divine eye, దివ్యమైనటువంటి కన్ను, దివ్య చక్షువు. ద ఐ ఆఫ్ విజడమ్. ఏంటి ఆ ఐ అంటే? కన్ను దేనికి ఉపయోగిస్తుంది? ఎదురుగా ఉన్నది చూడటానికి. అంటే దాంట్లోనే మరలా ఇప్పుడు ఏదైతే 5 ఇంద్రియాలుగా మనకుందో, చూడటం, వినడం, స్పర్శ, రుచి చూడటం, 5 రకాల ఏవైతే ఉన్నాయో మనకి, వాటిలో ఆ 5 ప్రతి దాంట్లోనూ ఉంటుంది. కన్ను 5 ఉంటాయి. కాకపోతే మిగతా 4 ఆ నిద్రణ స్థితిలో ఉంటూ ప్రధానంగా చూడటం అనేది పనిచేస్తూ ఉంటుంది. చూపు అనేది పనిచేస్తూ ఉంటుంది. కంటి ద్వారా చూపు, అలాగే చెవి ద్వారా వినటం. మిగతా 4 దాంట్లోనూ ఉంటాయి. ఈ కంటి ద్వారా చూడటం అనేది అప్పటికల్లా ఏంటి చూడటము? ఈ ఉన్నటువంటి సమస్త ముందు ఏకత్వాన్ని చూడటం. ఒకటే ఇన్ని రూపాలుగా మారింది అన్నది మనము చూడగలగటం. అందుకే దాన్ని విజడం అన్నారు, డివైన్ విజడం, ఐ ఆఫ్ విజడం. అప్పుడు 3వ కన్ను. ఆ పద్ధతిలో చూస్తే ఏమవుతుంది? 3వ కంటితో చూసినట్టు అవుతుంది. ఎందుకని 3వ కన్ను అని చెప్పి అన్నారు? మనకి 2 కళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ 2 కళ్ళ ద్వారా ఎంతవరకు చూడగలం? బాహ్య రూపం వరకే చూడగలం. ఆ రూపాన్ని దాటి మనకి ఆ మ్యాటర్ ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో, ఆ పదార్థాన్ని దాటి లోపలికి వెళ్ళలేదు మన 2 కళ్ళు. పదార్థం వరకు వెళ్ళగలుగుతుంది. అటువంటిప్పుడు మనకి ఆ లోపల ఏముందో మనకి తెలియటం లేదు. ఈ 3వ కన్ను తెరుచుకున్నప్పుడు దాని ద్వారా చూస్తే లోపల పదార్థం లోపల కూడా మనం వెళ్ళగలుగుతాం. దీనికి అడ్డు ఆదుపు ఏమీ లేదు, హద్దులు లేవు. సమస్తము ఒక్కసారిగా చూడటం వల్ల, ఎప్పుడైనా 2 కళ్ళతో ఒక్కసారిగా చూసేది మనం. మన ఎదురుగా ఏదైతే ఉందో మొత్తాన్ని ఒక్కసారిగా చూస్తున్నాం. కొద్ది కొద్దిగా ఇట్లా ఇక్కడి నుంచి 1 అంగుళం చూసాము, ఆ తర్వాత 2 అంగుళం, 3 అంగుళం అట్లా చూస్తున్నామా? వెంటనే మొత్తం ఇది ఏముందో, మన ఎదురుగా ఏముందో మొత్తం చిత్రం వచ్చేసింది మనకి. మనకి ఎంత మేరకు చూడగలము అంతవరకు ఒక్కసారిగా చూసేస్తున్నాం కదా. అట్లాగే 3వ కన్నుతో మొత్తాన్ని ఒక్కసారిగా చూడడం. ఇక్కడ ఎలాగైతే చేస్తున్నామో అక్కడ అలాగే చేస్తాం. కాకపోతే ఆ దూరం, మనం కొద్ది దూరం మాత్రమే, ఇక్కడ పరిమితమైనటువంటి దూరం వరకే మనం చూడగలం. ఇక్కడ అక్కడేమో అపరిమితం, సరిహద్దులు లేనిది, బౌండ్లెస్ మొత్తం. అప్పుడు ఒకసారి, ఇప్పుడు ఒక్కసారిగా చూడడం. ఆల్సో కాల్డ్ ద థర్డ్ ఐ ఆర్ ఐ ఆఫ్ శివ. అంటే మనకి మొదటి
మొదటి మూల జాతి దగ్గర నుంచి వాళ్ళ ఆకారాలు ఎలాగ ఉన్నాయో వాటికి అనుగుణంగా మనకి ఆ దేవతలకి అంటే వాటిగా మనకన్నా ముందు ఉన్నవి కదా దేవతలు. వీళ్ళంటే అర్థం ఏంటి? మనకన్నా ముందు ఉన్న పరిస్థితికి ఈ వాళ్ళు మనం సంకేతంగా ఆ విధంగా ఇచ్చారు. అట్లాగా మనం మొదటి రాశి, మొదటి మూల జాతి, రెండో మూల జాతి వీటిల్లో ఆయా ఆకారాలతో రావటం జరిగింది. కాబట్టి శివుడి మూడవ కన్ను అంటే దీన్ని బట్టి అదే లేదు, దాన్ని బట్టి ఇది వచ్చింది మనకి. ఈ మూడవ కన్ను ఉన్నటువంటి మానవులు ఇక్కడ భూలోకంలో తిరిగారు అని అంటే ఎట్లా తిరిగారు? ఇంతకు ముందే సూక్ష్మ లోకాల్లో ఈ పద్ధతి ఉంది కాబట్టి, మూడవ కన్ను అనేది ఉంది కాబట్టి, మన 3 మూర్తుల్లో ఒక మూర్తి అయినటువంటి ఆ శివుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో ఒకరైనటువంటి ఆ మహేశ్వరుడికి ఉన్న మూడవ కన్ను. అట్లాగే ఇక్కడ మానవుల్లో కూడా ఆ పద్ధతిలో వచ్చింది. అట్లాగే విష్ణువుకి 4 చేతులు, అలాగే మానవులకి 4 చేతులతో ఉన్న మానవులు ఉన్నారు కొన్నాళ్ల పాటు మొదటి, రెండవ మూల జాతుల్లో. అంటే మనం ఇక్కడ చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మనకి అట్లా ఉన్నారు కాబట్టి ఆ రూపాలతో మనం దేవుళ్ళని ఇక్కడ పెట్టుకున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు అని అంటే ఏంటి? దేవత. ఏంటి మనకి ఈ సృష్టికి ముందున్నటువంటి తత్వాలు, సృష్టికి ముందున్నటువంటి ధర్మాలు, తత్వాలు, వాటికి సంబంధించిన విషయాలుగా మనం సంకేతంగా వాటిని ఇచ్చారు ఆ రూపాలు. దానికి తగిన విధంగానే మొదటి మూల జాతి, రెండో మూల జాతుల్లో ఆ పద్ధతిలో దేహ ఆకారాలను కలిగిన వాళ్ళు ఉండటం జరిగింది. అందువల్ల మనం ఉన్నాం కాబట్టి మన ఆకారాలకి తగ్గట్టుగా వాళ్ళ ఆకారాన్ని చిత్రించారు అంటే కాకుండా ఆల్రెడీ అది ఉంది కాబట్టి అటువంటి తత్వాలు, అటువంటి ధర్మాలు, వాటి యొక్క సంకేతంగా ఉన్నటువంటిదే వాళ్ళ యొక్క ఆకారాలు. కాకపోతే ఆకారాన్ని ఏంటంటే మనం మానవుడిగా మానవ ఆకారంగా మనం చిత్రీకరించుకోవటం జరిగింది. ఎందుకంటే మనం ఏదో ఒక ఆకారం కావాలి. ఆకారం లేకపోతే ఇప్పుడు పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో అక్షరాలు, పదాలు, వాక్యాలు ఉన్నాయి. అట్లా ఉన్నాయి కాబట్టి దాన్ని చదువుకుంటూ మనం దాన్ని వివరించుకోవడానికి వీలైంది. ఇదంతా ఏమీ లేదు మనకి ఎట్లాగా మరి? మనం ఊహించటానికి సరిపోయే వాళ్ళం కాదు. ఊహించటానికి అప్పుడు ఎవరుంటారు? మొదటి మూల జాతి అక్కడ ఉండొచ్చు. అట్లాగే 6వ మూల జాతి, 7వ మూల జాతుల్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనకున్న మిగతా మూల జాతుల్లో అంత ఊహా శక్తి ఉండటం అసాధ్యం. అందుకని దానికి ఆధారంగా మనకు ఒక గ్రంథం, ఆ గ్రంథంలో కొన్ని విషయాలు, ఆ విషయాల్ని చెప్పుకుంటూ మనము దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాని ఇదేమీ లేకుండా, గ్రంథము ఆధారంగా లేకుండా మనం నేరుగా వెళ్ళటానికి మనకి అంత శక్తి లేదు. Also the third eye or eye of Shiva. Again it is the eye of Dangma of the stanzas of Dhyan. మనకి ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మనం 7వ శ్లోకంలో ఐ ఆఫ్ డాంగ్మా అన్న పదం వచ్చింది కాబట్టి ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది. 3వ కన్ను అంటే మరి సామాన్యమైందా? ఏదో ఒక విషయం, ఏదో ఒక్కటే అక్కడ ఉంది, ఒక అక్షరం లేకపోతే ఒక పదం అక్కడ ఉంది, ఇంకా అక్కడితో ఆగదు అది. మన 2 కళ్ళు అయితే కొంచెమే చూస్తాం కాబట్టి అంతవరకు ఆగుతుంది. ఇది 3వ కన్ను అంతో మొత్తం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం ఒక్కసారిగా దర్శనమిస్తుంది. అందుకని ఇంతగా చెప్పుకోవాల్సి వస్తుంది మనం. Along the initiate
rich with the lore acquired by numberless generations of his predecessors, directs the eye of Dharma toward the essence of things in which no Maya can have any influence. ఇది మనకి కామెంటరీలో ఉంది. ఫస్ట్ స్టాంజాకి సంబంధించి 7వ శ్లోకానికి సంబంధించి ఇది మనం చదువుకున్నాం. ఇక్కడి నుంచి మొదలు పెట్టాం మనం. Along the initiator, rich with the lore acquired by numberless generations of his predecessors. క్రమక్రమంగా ఈ మన అనేక తరాల పాటు ఆర్జించినటువంటి జ్ఞానం, మన పూర్వీకులు ఆర్జించిన జ్ఞానం మనకి ఇప్పుడు తోడుగా ఉంది. ఈ ఐ ఆఫ్ డాగ్మా ఏదైతే ఉందో 3వ కన్ను, అది తెరుచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం మన పూర్వీకులు మనకి జనరేషన్స్ టు జనరేషన్స్, తరాలుగా మనకు అందిస్తున్నటువంటి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక ఋషి వంశం నుంచి ఒక ఋషి నుంచి ఇంకొక ఋషి ద్వారా ఎంతో కాలం నుంచి క్రమక్రమంగా అందజేస్తూ ఎప్పటికప్పుడు మనం ఏ క్షణంలోనైనా మరలా పరిపూర్ణ స్థితిలోకి రావడానికి, ఎందుకంటే ఎల్లప్పుడూ పరిపూర్ణులుగానే ఉన్నాం మనం, కానీ లేము అని అనుకుంటున్నాం. అందుకని వాళ్ళు ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని మనకు అందజేస్తూనే ఉన్నారు. ఏ క్షణంలోనైనా మనం ఆ పరిపూర్ణ స్థితిని అందుకోవటానికి వీలుగా, దాన్ని అనుభూతి చెందటానికి వీలుగా, ఇలా జనరేషన్స్ టు జనరేషన్స్ మన పూర్వీకుల నుంచి మనకు అందింపబడుతూ ఉంది. అది డైరెక్ట్స్ ద ఐ ఆఫ్ డాగ్మా, అది వికసించడానికి, అది తెరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అది తెరుచుకోవడం అంటే మనం చూస్తూనే ఉన్నాము, గోడ అడ్డం ఉంది, లేకపోతే మన కన్ను ఇప్పుడు శుక్లము పెరిగిందంటారు. మొత్తం ఆ కంటి పాప అంతా ఒక శుక్లము ఆవరించేసి ఆ మొత్తం పొర అడ్డపడి ఇంకేమీ కనపడదు మనకి. ఎదురుగా అన్నీ ఉన్నాయి, కానీ మనం గుడ్డి వాళ్ళంగా అయిపోయి ఏమీ కనపడిన వాళ్ళం అయిపోయాం. ఆ పొర తొలగించగానే వాళ్ళన్నీ కనిపిస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ఆ 3వ కన్నుకి ఆ పొర అడ్డం వచ్చి ఏమి కనపడకుండా అయిపోయింది. ఇప్పుడు మన జనరేషన్స్ టు జనరేషన్స్, అత్యంత ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా మనకు అందివ్వబడుతున్నటువంటి ఆ ప్రాచీన జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానము ద్వారా ఆ పొర తొలగింపబడటానికి, ఆ పొర కరిగిపోవటానికి వీలు ఏర్పడుతుంది. పొర కరిగిపోయిందా ఇంకా మామూలుగా చూడటం జరుగుతుంది. 3వ కన్ను ద్వారా. 3వ కన్ను ఏంటి? దాని సహజం చూడటమే, మొత్తం చూడటం. దానికి ఇక కొంత మేరకే చూడగలదు అన్నది లేదు. ఇక టువర్డ్ ద ఎసెన్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ విచ్, మనకు ఎదురుగా కనపడే వస్తువులే. అంతకుముందు ఐ ఆఫ్ డాగ్మా పొర అడ్డుపడి మూసుకుపోయింది. అది పీనియల్ గ్లాండ్ గా ఒక బఠానీ గింజ పరిమాణంలో మెదడు మధ్యలో ఎక్కడో ఉండిపోయింది, చిక్కుబడిపోయింది. అప్పటికి చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది మన దేహ వ్యవస్థలో. ఇప్పుడు ఏంటది? ఇట్లా ఈ మాదిరిగా మనం ఇటువంటి గ్రంథాలు, అలాగే మహర్షులు వాళ్ళ ఉపదేశాలు, ఒకరి నుంచి ఒకరికి ఇట్లా అనేక గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు, లోర్ అంటే పవిత్ర గ్రంథాలు, వీటి ద్వారా ఏం జరుగుతుంది? ఆ పొర కరగటం ప్రారంభమవుతుంది. అంటే మనకి శుక్లము ముదిరిందని చెప్పి ఆపరేషన్ చేసి ఆ పొర తొలగిస్తారు. తొలగించగానే మనకి మామూలుగా చూపు వచ్చేస్తుంది. అంతకుముందు ఏమి కనపడని స్థితి నుంచి ఇప్పుడు సాధారణంగా చూసే స్థితికి వచ్చేస్తుంది ఆ పొరని తీయటం ద్వారా.
అట్లాగే ఇప్పుడు వీటి ద్వారా, ఈ జ్ఞానము ద్వారా, ప్రాచీన జ్ఞానము ద్వారా ఈ పొర కరిగింపబడి, అంటే పొర అడ్డుగా ఉందనుకున్నాం, పొర ఇప్పుడు అడ్డు లేదు, ఎందుకంటే ఏం లేదు. అప్పుడేమైంది, టువర్డ్స్ ద ఎస్సెన్స్ ఆఫ్ థింగ్స్, చుట్టూ ఉన్నటువంటి వస్తువులు బాహ్య రూపమే కాకుండా ఆ బాహ్య రూపానికి ఆధారంగా ఉన్నటువంటి నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ దైవము, అది దర్శనమిస్తుంది. దాన్ని హాయిగా చూస్తాం, కంటి నిండుగా చక్కటి అనుభూతితో. in which no Maya can have any influence. మరి ఇప్పుడు దాకా ఎందుకని చూడలేకపోయాం? మాయా అంటే స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా లక్షణాలు మారిపోయినాయి. మాయ ఆవరించింది. ఆ పొర అని అంటున్నామే, ఆ పొర వల్ల అది మూసుకుపోయింది అంటున్నాం కదా. ఏది ఆవరించింది? మాయ అనే పొర. మాయ అనే పొర ఏంటి? స్థితి భేదం చేత వచ్చే సహజమైంది అది కూడా. ఇప్పుడు మనకి శుక్లము సహజం అంటున్నారు కదా, ఎవరు ఇది అసహజం కాదండి అని అంటున్నారు. వయసు ముదిరే కొంది, వయసు పెద్దదయ్యే కొంది ఇది సహజం అండి, శుక్లం ముదిరిపోతుంది, పొర తొలగించుకోవటమే, ఇంకా మనం చేసేదేం లేదు. వయసు ముదిరే కొంది ఆ శుక్లం కూడా ముదురుతుంది, ఆ పొర కూడా ముదురుతుంది అంటారు. అట్లాగే మనం స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా, జలం మంచుగడ్డ కట్టేటప్పుడు కల్లా, అప్పుడేమైంది? ఈ మాయ అనేది కమ్మింది. అంటే మా అంటే టు మెషర్, కొలతలకి అందేటట్టుగా, అంటే పరిమితమైన స్థితిలోకి వచ్చేసింది. మొత్తం అపరిమితముగా ఉన్నది కాస్త పరిమితమైపోయింది, అదే మాయ అంటే. ఈ పరిమితం నుంచి మళ్ళీ అపరిమితంలోకి వెళ్ళటం. ఆ మాయ అనేది అడ్డుపడదు. ఆ మాయ అనే పొర తొలగింపబడింది కదా. దేని ద్వారా తొలగింపబడింది? ఈ కంటి డాక్టర్ ఏమో దాన్ని కొన్ని పరికరాల ద్వారా దాన్ని తొలగిస్తాడు. కానీ ఇక్కడ ఏమిటి? ఇక్కడ మనకి పవిత్ర గ్రంథాలు అందింపబడ్డాయి, జనరేషన్స్ టు జనరేషన్స్. మన ప్రెడెసెసర్స్ నుంచి, మన పూర్వీకుల నుంచి వాళ్ళ ఉపదేశాలు, వాళ్ళు దర్శించి అందించినటువంటి పవిత్ర గ్రంథాలు, వాటి ద్వారా మనకి ఇక్కడ ఆ పొర తొలగింపబడుతుంది. ఇక మాయ అనే పొర ఇంక అడ్డు లేదు. ఆ మాయ అనే పొర కరిగిపోయి ఎట్లాగా అయిపోయింది? డాంగ్మాగా మారిపోయింది, ఆ మూడవ కన్నుగా మారిపోయింది. For the opened eye of Dangma represents the faculty of spiritual intuition through which direct and certain knowledge is obtainable. The faculty of spiritual intuition. ఈ మూడవ కన్ను ఏంటన్నమాట? ఈ ఆధ్యాత్మికమైనటువంటి మన సహజ జ్ఞానం మనకు అందేటట్టుగా, మనకి స్ఫురించేటట్టుగా ఇట్లాగా అవుతుంది. ఇక్కడికి ఇది పూర్తయిపోయింది. ఇది ఐ ఆఫ్ డాంగ్మాకి సంబంధించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. మనకి ఇప్పుడున్న పరిస్థితికి, ఇప్పుడు మనం ప్రళయ స్థితిలో ఉన్నాం. ఈ ప్రళయ స్థితికి సంబంధించి మనకి ఎంత అవసరమో అంత అవసరానికి ఆ విషయాలు తెలుసుకున్నాం. అది మనం డివైన్ ప్లాన్ ద్వారా, డివైన్ ప్లాన్ లో ఇచ్చినటువంటి ఆ విషయాల్ని మనం గ్రహించాం. అంటే ప్రళయ స్థితి అంటే సృష్టి స్థితిలో ఉన్నటువంటి అనేకత్వము అన్ని మొత్తం అదృశ్యమైపోతాయి, ఏమి ఉండవు. ప్రళయ స్థితిలో మొత్తం కరిగిపోయిన స్థితిగా ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ సృష్టి స్థితిలో ఏదైతే ఉందో సమస్తము ప్రళయ స్థితిలో కూడా ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించి
మనం మెలకువగా ఉన్నప్పుడు దానికి సంబంధించి మనం ఎంతవరకు మేలుకొని ఉండి దాని పట్ల స్పందించటము, క్రియ ప్రతిక్రియ ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అవి ఆగిపోతాయి. ఎందుకని ఆ గమనించేవాడు ఇక్కడ ఆ దేహాత్మ నిద్రాణ స్థితిలో నిద్ర అంటే విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాడు. విశ్రాంతి స్థితిలోకి వెళ్ళింది ఎవరు? గమనించేవాడు. గమనింపబడేది ఎప్పుడు వెళ్ళదు. గమనింపబడేది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అడుగుతారో తెలియదు. గమనించేవాడు హఠాత్తుగా ఏది అనంగానే అయ్యన్ని సర్దుకొని వస్తే ఎట్లాగా మరి? ఏది అనంగానే అదిగో ఎదురుగా ఉంది అన్నట్టుగా అంత సిద్ధంగా ఉండాలి. కాబట్టి గమనింపబడేది ఎప్పుడు కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. గమనించబడే కాసేపు పని, కాసేపు విశ్రాంతి అన్నట్టుగా 2 స్థితులు ఉంటాయి వాడికి. కాసేపు సృష్టి స్థితి, కాసేపు ప్రళయ స్థితి. కాబట్టి ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు నిద్రలోకి వెళ్ళాడు. విశ్రాంతిలోకి వెళ్ళాడు. విశ్రాంతిలోకి వెళ్ళాడు కాబట్టి ఇంకా అవన్నీ లేవు అని అన్నట్టుగా చెప్పుకుంటున్నాము. లేవని అంటే ఎట్లా కుదురుతుంది? ఉన్నాయి. కానీ వీడికి లేవు. పడుకున్న వాడికి లేవు. మనం నిద్రపోయామండి. నిద్రాస్థి ప్రళయ స్థితి అంటే ఏంటి? మన నిద్రాస్థితి. గాఢ నిద్రలోకి, గాఢ సుషుప్తిలోకి వెళితే ఎట్లా ఉంటుందో ప్రళయ స్థితి అలాగా ఉంటుంది. మనం నిద్రపోతున్నామని మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి, అదృశ్యమైపోయినాయి. అక్కడే ఉన్నాయి. ఎందుకంటే మనం మేల్కొంచంగానే మనకి మేల్కొంగానే ఏదో మంచినీళ్ళు అంటే అక్కడ మరి మంచినీళ్ళు బాటిల్ రెడీగా ఉందా? అదే మనం నిద్రపోయాం. ఆ మంచినీళ్ళ బాటిల్ కూడా నిద్రపోయింది, అదృశ్యం అయిపోయింది. సరే లేచాం మనం. లేచి మంచినీళ్ళు అన్నాం. ఆ బాటిల్ కూడా లేవాలి, అది కూడా మరి. అది కూడా లేచి తన పని ఏంటి గుర్తుకు తెచ్చుకొని, ఓహో మంచినీళ్ళా? ఆ సరే అని చెప్పి అంతకుముందు ఆ బాటిల్‌లో ఉన్న మంచినీళ్ళని మళ్ళీ ఆ బాటిల్‌లోకి తెచ్చుకొని, ఇదిగోండి అంటే గంట పడుతుంది. ఈ లోపల మనకి దాహం ఎట్లాగా? ఇంక అట్లాగా చూస్తూ ఉంటాము. దాహం వేస్తుంది. మంచినీళ్ళ బాటిల్ ఏమో లేవలేదు. అట్లాగుండదు. మనం ఒక్కడే గమనించేవాడు ఒక్కడే నిద్రాస్థితిలోకి వెళ్ళింది. ప్రళయ స్థితి అంటే అది. మిగతాయన్నీ ఇట్లా సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు లేచి ఎప్పుడు అడుగుతాడా అన్నట్టుగా. అందుకని మనం ఈ ఐఆఫ్ డాగ్మా గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది మనకి? ఈ విషయం దీని పట్ల మనం అసలేమాత్రం ఆలోచన లేకుండా ఉన్నాం ప్రస్తుతం. ఒకప్పుడు అసలు ఆ కన్నుతోనే చూసిన వాళ్ళము. అది అసలు కన్ను మూసుకుపోయింది. ఆ కన్నుతో చూసామన్నది, ఆ కన్ను మనకు ఉందన్న విషయం కూడా మనం మర్చిపోయాము. ఇప్పుడు మరి రాబోయే ఆరో ఉపజాతి, ఏడో ఉపజాతిలో కొంత మేరకి అది పనిచేయాలి. ఆ పీనియల్ గ్లాండ్ మనకి స్పిరిచువల్ విజడంని నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న ఈ వస్తువులన్నిట్లోనూ నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ దైవాన్ని దర్శించేదిగా ఆ పీనియల్ గ్లాండ్ మనకు అందజేయాలి ఆ జ్ఞానాన్ని. అంత కార్యక్రమం ఉంది ఆ గ్లాండ్‌కి. ఇంకా మూడవ కన్నుగా తెరుచుకోవాలంటే మళ్ళీ ఆరో మూల జాతి రావాలి. అంతకు ముందు ఆరో మూల జాతికి రావడానికి ముందే ఇది ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండి కన్నుగా తెరుచుకోకుండానే ఈ పీనియల్ గ్లాండ్ ద్వారా మనకి ఆ జ్ఞానం అందించేటట్టుగా ఈ ఆరో ఉపజాతి, ఏడో ఉపజాతి ఈ 2 ఉపజాతుల్లో ఇంత పని అది చేయాల్సి ఉంది. అందుకనే దాని గురించి కొంత మనం ఇది విషయం అని దాని పట్ల కొంత జ్ఞాపకం తెచ్చుకోవటం, కొంత దాని గురించి గుర్తుపెట్టుకోవటం. ఇది ఎట్లాగా ఉంది అనే విషయం. సరే నెమ్మదిగా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వస్తున్నాం. వచ్చేటప్పటికల్లా ఇది మనకి
వెంటనే ముందు గుర్తొస్తుంది. ముందు ఏది గుర్తొస్తుంది మనకి? చిట్ట చివరిగా నిద్రపోక ముందు ఏదైతే మనం అనుకున్నామో, నిద్ర మేల్కాంచంగానే ముందు అది గుర్తొస్తుందా రాదా? అంతేగాని పొద్దున్నుంచి ఉన్న విషయాలు ఫస్ట్ గుర్తురావు. ఆ వరుసలో ఏ వరుసలో గుర్తొస్తాయి? చిట్ట చివరిగా ఏదనుకున్నామో, ఏదనుకుంటా అలాగా నిద్రపోయామో, కలలో కూడా అయ్యే వస్తాయి. ఆ కల దాటి గాఢ సుషుప్తిలోకి వెళ్ళాక ఇక అక్కడి నుంచి మేల్కాంచంగానే మళ్ళా ఆ చిట్ట చివరిదే గుర్తొస్తుంది. అట్లాగే మనం ఈ ప్రళయ స్థితి వెళ్ళబోతున్నాం మనం. ఇప్పుడు సృష్టి స్థితిలో ఉన్నాం కదా! అంటే మనకి ప్రళయ స్థితి గురించి మనం వివరించుకుంటున్నా, ఎందుకు ప్రళయ స్థితి గురించి వివరించుకుంటున్నాం? మనం ఇప్పుడు సృష్టి స్థితిలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం ఇక ప్రళయ స్థితిలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రళయ స్థితిలో ఇంకేమీ వర్క్ ఉండదు, పని ఉండదు. నిద్రపోవటమే. అప్పుడు అభివృద్ధి ఏమీ ఉండదు. అప్పుడు మరి ఏంటి? అంటే ఆ తర్వాత వచ్చే సృష్టి స్థితి మరలా అభివృద్ధికి అవకాశం ఉంది. మరి అప్పుడు ఎట్లాగా చేయాలి మనం? దానికి సంబంధించి ఈ విషయాలను ఇలాగా గుర్తుపెట్టుకోవటం. అప్పుడేమవుతుంది? మరలా ఈ ప్రళయ స్థితిలో నుంచి సృష్టి స్థితిలోకి రాంగానే మొట్టమొదటగా ఇవే మనకు గుర్తొస్తాయి. దీని గురించే మనం ఆలోచిస్తూ, దానికి సంబంధించిన విషయాలు సేకరిస్తూ అట్లా నెమ్మదిగా ఆ మూడవ కన్నుకి సంబంధించిన విషయంగా, అంటే ఈ పదార్థంలో ఉన్నటువంటి రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న దైవం, ఈ చోటులో రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న దైవం, అణువణువున ఉన్నటువంటి ఆ దైవాన్ని దర్శించటము అన్న దాంట్లోకి నెమ్మదిగా వెళ్తాం. అనుకుని మనం ఇట్లాగా చెప్పుకోవటం జరిగింది. ఇక ఇప్పుడు మనం 7వ శ్లోకం ముగించేశాం. ఇంకా మనకి 8వ శ్లోకానికి, అంటే మొదటి స్టాంజాలోని 8వ శ్లోకానికి మనము వెళ్ళబోతున్నాం. అది ఒక్కసారి ఆ శ్లోకం గురించి చదువుకుందాం. ఆ శ్లోకాన్ని అంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకుంది టువర్డ్స్ ఇది అలోన్ ద ఇనిషియేట్ రీచ్ విత్ ద లోర్ అక్వైర్డ్ బై నంబర్లెస్ జనరేషన్స్ ఆఫ్ హిస్ ప్రెడెసెసర్స్ directs the eye of Dogma toward the essence of things in which no Maya can have any influence. ఈ మాట మనం దీని గురించి వివరించుకున్నాం. ఇక చివరిగా ఏమి ఇచ్చారంటే ఈ 7వ శ్లోకానికి సంబంధించిన కామెంటరీలో, ఇట్ ఈస్ హియర్ దట్ ద టీచింగ్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, మనం ఈ బోధలు దేని గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నదంతా, మనం అధ్యయనం చేస్తున్నదంతా, మనం పఠించడం కానీ అధ్యయనం చేస్తున్నది కానీ ఎసోటరిక్ ఫిలాసఫీ, ద సీక్రెట్ డాక్టర్లో ఇవ్వబడిన ప్రతి విషయం దేనికి సంబంధించింది? ఎసోటరిక్ ఫిలాసఫీ. అంటే ఫిలాసఫీ అని ఒకటి ఉంది కదా, మళ్ళీ ఎసోటరిక్ ఏంటి దానికి తోక అని అంటే, ఫిలాసఫీ అంటే తత్వము, తత్వము. అంటే తత్ అంటే అది, త్వం నీవు, అదే నీవై ఉన్నావు అన్న దానికి ఎట్లాగా ఏంటి, అదే నేను ఎట్లాగై ఉన్నాను, అదే నేనై ఎలాగ ఉన్నాను, ఐఆమ్ దట్ ఐఆమ్ ఎట్లాగై ఉన్నాను అని దీనికి సంబంధించి విచారణ చేసి, ఇది ఇట్లాగా కాబట్టి ఇది ఇలా ఉంది కాబట్టి ఇట్లాగా అవుతున్నాయి, ఇలా మనం అవుతాము అని చెప్పి కొంతమేరకే అది ఫిలాసఫీ మనకు అందజేస్తుంది, తత్వశాస్త్రం. కానీ ఎసోటరిక్ ఫిలాసఫీ ఏం చేస్తుంది? దాంట్లో ఆ ఫిలాసఫీలో ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు అంతగా చర్చింపబడలేదు. ఎంత మేరకు వాళ్ళు చెప్పారంటే తత్వం, తత్వశాస్త్రం కదా, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము. తత్ అంటే అది, ఈ మొత్తానికి ఆధారమైనది ఏదైతే ఉందో, త్వం అదే నీవు, దానికి నీకు భేదం లేదు. దాన్ని దైవము అనుకుంటే, తత్ అన్న దాన్ని దైవము అనుకుంటే నువ్వే దైవము అన్నట్టుగా, లేకపోతే ఒక శక్తి అనుకుంటే నువ్వే ఆ శక్తి, నువ్వే ఒక ఆ తత్తే
నీవు అని దాన్ని రకరకాలుగా తర్కించి ఇది ఇలాగ ఉంది కాబట్టి ఇలాగా అని అన్నట్టుగా అంతవరకు దాన్ని క్రోడీకరించి చివరికి నీవు అదే అయి ఉన్నావు అని తీర్మానం చేసి మనకు అందించారు ఫిలాసఫీ ద్వారా, తత్వశాస్త్రం ద్వారా. కానీ ఇసోటరిక్ ఫిలాసఫీ అంటే ఎందుకు అట్లాగా? తత్వత్వం ఎందుకయింది? అదే నీవు అయి ఉన్నావు, అదే నీవు. ఎట్లాగా అదే నీవు? అది చూస్తేనేమో అద్భుతమైనటువంటి అపరిమితమైన, బౌండ్లెస్, ఇన్ఫినిట్, ఇట్లా రకరకాలైనవి ఉన్నాయి దానికి. మనం చూస్తేనేమో బౌండ్తో ఉన్నాము, అంటే హద్దులతో ఉన్నాము, చాలా పరిమితము. ఒక వస్తువు అక్కడి నుంచి ఇంకో చోట పెట్టాలంటే మనం లేచి ఆ వస్తువుని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలి. మరి వాడికి, ఆ తత్తన్నోడికి అది సంకల్పం మాత్రాన అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది ఆ వస్తువు. అలాగే వెళ్ళిపోతుంది అంతే. వాడేం కదలాల్సిన పని లేదు. మరి మనకు అట్లా లేదు. అట్లా శక్తుల్లో గాని అన్ని విషయాల్లోనూ పూర్తిగా పరిమితంగా ఉన్నాం మనం. వాడు అపరిమితంగా ఉన్నాడు. కాబట్టి వాడికి మనకి ఎల్లప్పుడూ శాశ్వతుడుగా ఉన్నాడు, మార్పులు లేకుండా ఉన్నాడు. మనమేమో పుడుతున్నాం, జీవిస్తున్నాం, కొంతకాలం పాటు మరణిస్తున్నాం. మరణం తర్వాత మరి ఏమవుతుందో తెలియటం లేదు మనకి. మరి మనమే మళ్ళా జన్మిస్తున్నామా లేదా తెలియదు. మనకి తెలిసిందేంటి? పుట్టిన తర్వాత తెలిసింది. అది కూడా వెంటనే తెలీదు. కొంత ఊహ వచ్చాక మనం ఇక్కడ తిరుగుతుంటే ఇక్కడ ఉన్నామని తెలిసింది. చనిపోవటము తెలియదు మనకి. మరి ఎట్లా ఇది? పుట్టడము తెలియటం లేదు, చనిపోవటము తెలియట్లేదు. ఆ జీవించడం మాత్రం తెలుస్తుంది. మరి ఆ పుట్టక ముందు ఏమైంది? చనిపోయిన తర్వాత ఏంటి? ఈ విషయాలేమి మనకి గమనికలోకి లేదు. కాబట్టి కొంత మేరకి ఆ ఫిలాసఫీ ఏం చేసిందంటే తత్వత్వం, తత్వశాస్త్రముగా మనకు అందించింది. అదే నీవై ఉన్నావు అన్నట్టుగా. కానీ ఇసోటరిక్ ఫిలాసఫీ వచ్చేటప్పుడు అలాంటి సీక్రెట్ డాక్టర్‌కి సంబంధించింది ఈసోటరిక్, నిగూఢముగా, గర్భితముగా దాగి ఉన్నది. ఏంటది? అంటే సృష్టి యొక్క అమరిక కూర్పు గురించి చెప్తేనే గాని అది తెలియదు మనకి. కాబట్టే ఈసోటరిక్ అనంగానే మనకేంటి అందించింది? సృష్టి యొక్క అమరిక కూర్పు. ఏం లేదు దాంట్లో ఇక. అట్లాగా వివరించేటప్పుడు కల్లా మరి ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదు, తర్కించక్కర్లే ఇక. ఇట్లాగా రుజువు చేయాల్సిన పని కూడా లేకుండా అంత తేలిగ్గా అవునండి, ఆయనే నేను. ఆయన నేను కాకపోతే ఎట్లా? ఉన్నది ఒకడే అయినప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను మరి? కాబట్టి ఆయనే నేను అన్నది చాలా తేలికగా మనకు అర్థమైపోతుంది. నీరు మంచుగడ్డ కట్టుకుంది. అంతే. చాలా తేలిగ్గా మనకు అర్థమైపోతుంది. మంచుగడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా వచ్చిందా? లేదు కదా! నీరు మంచుగడ్డగా మారింది. దైవము మానవుడుగా రూపాంతరం చెందాడు. ఈ వస్తువులుగా రూపాంతరం చెందాడు. ఈ సృష్టిగా రూపాంతరం చెందాడు. ఇంకో దానికి అవకాశం లేదు అన్నదే అర్థమైపోయింది మనకి. అది ఈసోటరిక్ ఫిలాసఫీ. ఈ ఈసోటరిక్ ఫిలాసఫీ ఏం చెప్తుంది మనకి? ఇన్ రిలేషన్ టు ద నిదానాస్ అండ్ ద 4 ట్రూత్స్, అంటే 12 నిదానాలు మనం అంతకుముందు చెప్పుకున్నవి బౌద్ధ మతానికి సంబంధించి. అంటే ఈ సృష్టి ఇలాగ ఏర్పడడానికి ఈ పరిమితమైనటువంటి స్థితి, అపరిమితం నుంచి పరిమితం ఎందుకు వచ్చింది? ఈ విషయాలన్నీ ఆ 12 నిదానాల్లో ఉన్నాయి. ఒక్కొక్క నిదానము ఎట్లాగా అది పరిమితమవుతూ వచ్చింది, అపరిమితమైనది. ఆ విషయాలు దాంట్లో ఉన్నాయి. అలాగే 4 ట్రూత్స్, 4 మహాసత్యాలు. అంటే ఇది పరిమితం అవడానికి కారణాలు ఏంటి అన్నది ఆ మహాసత్యాలు, 4 సత్యాలు మనకి అంతకుముందు దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఇవి బికమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్. ఈ మాయ అనేటప్పుడు కల్లా
ఇవన్నీ వస్తాయి. ఈ 12 నిదానాలు, ఈ 4 ట్రూత్స్ అంటే దుఃఖానికి కారణాలు. ఇప్పుడు గౌతమ బుద్ధుడికి ఎట్లాగైతే ఒక శవాన్ని చూడడం, ఒక వృద్ధుడిని చూడడం, ఒక అనారోగ్యవంతుని, ఒక రోగిని చూడడం ఇట్లాగ జరిగినాయి కదా. సో వీటన్నిటికీ ఏంటి మూల కారణం అని అన్వేషణలో ఆయనకి జ్ఞానోదయమైంది. అదే రేపు మరి వైశాఖ పూర్ణిమ, బుద్ధునికి జ్ఞానోదయమైన రోజు. జ్ఞానోదయమైన రోజు అంటే ప్రతి సంవత్సరము ఆ రోజున మొత్తం అంతరిక్షం అంతా, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి ఒక అమరికలోకి వస్తాయి. పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఆ పరిభ్రమణంలోనే తిరుగుతూ ఒక కోణంలోకి వచ్చేటట్టుగా, ఒక అద్భుతమైన శక్తి ప్రసారమయ్యేటట్టుగా రేపు అది రాబోతోంది. అది అట్లా ప్రతి సంవత్సరం వస్తుంది. ఆయన ఉన్నప్పుడు కూడా వచ్చింది అది. దాన్ని అందుకుని ఆయన బుద్ధుడైపోయాడు. జ్ఞానోదయం అయింది ఆయనకి. ఆ 3వ కన్ను తెరుచుకుంది. ఇందులో వైశాఖ ఫెస్టివల్ అని మనకి ద మాస్టర్స్ అండ్ ద పాత్ గ్రంథంలో కూడా చాలా చక్కగా వివరించారు. వెసాక్ ఫెస్టివల్ అని. 4 truths become the greatest importance, but they are secret. కానీ రహస్యముగా ఉన్నాయి ఇప్పటికి వరకు. ఇప్పటికి కూడా రహస్యముగా ఉన్నాయి. ఆ రహస్యం మనకు అనుభూతంలోకి రావటం. అది సెక్రెషన్ గా ఎట్లాగైతే గ్రంథులన్నీ రసాల్ని స్రవిస్తూ ఉన్నాయో, సీక్రెట్ నుంచి వచ్చిందే సెక్రెషన్. సెక్రెషన్ అంటే స్రవించటం. అట్లా అది ఆ సీక్రెట్ కాస్త అమృతంగామై అమృతం స్రవిస్తుంటే మనం అమృతత్వ స్థితిలోకి వెళ్ళిపోవటం అన్నట్టుగా. సో మనం ఇప్పటికి 7వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. 8వ శ్లోకం మనం వచ్చే సోమవారం నుంచి చెప్పుకుందాం సంగతి. సో ఈ వైశాఖ పూర్ణిమ అటువంటి స్థితిని మనకు కలుగజేయుగాక. బుద్ధ స్థితిని అంటే బుద్ధుడు నిరంతరము ఈ ప్లానటరీ స్పిరిట్ గా ఉన్నాడు. ఈ గ్రహ ఆత్మగా ఉంటూ అందరినీ పరిపూర్ణం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నిరంతరము మన మీద ఆయన ప్రసారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది ఆయన ప్రసారము ఇది మామూలుగా యథావిధిగా ఉండే అంతరిక్షంలో జరిగే ఆ విశేషమైనటువంటి మొత్తం నక్షత్రాలు, గ్రహాలు వీటి యొక్క కూడిక, పూర్ణ చంద్రుడు, చంద్రబింబము పూర్ణముగా ఉన్న చంద్రుడు మొత్తం కలిపి ఇప్పుడు వరకు మనం విన్నది ఇదంతా కలిపి మనలో ఆల్రెడీ ఉన్నది ఏదైతే ఉందో ఆ ఏకత్వానుభూతి, దాని పట్ల మనం మేల్కాంచదము కాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకు మనకి దాని పట్ల మేల్కొంచడం, ఆ 3వ కన్ను మనలో తెరుచుకోవడం, మన చుట్టూ ఉన్నటువంటి మన సోదర మానవాళికి మనం ఉపయోగపడటం కోసం, వాళ్ళను కూడా ఆ మాదిరిగా పరిపూర్ణ స్థితి చేరటం కోసం మన వంతు ప్రయత్నంగా చేయటానికి. అందరి కోసం ఇది, మన కోసం, మన ఒక్కళ్ళ కోసం కాదు, అందరి కోసం. వాసుదేవ. వసుదేవ.